దక్షుడు తన 27 మంది దత్తపుత్రికలను వారి కోరిక ప్రకారం చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించెను. చంద్రుడు వారిలో రోహిణి అను కుమార్తెతో కాలం గడుపుతూ మిగతా వారిని నిరాదరించగా వారంతా తండ్రి యగు దక్షునితో మొరపెట్టుకుంటారు. ఆగ్రహించిన దక్షుడు కోపంతో క్షయవ్యాధిగ్రస్తుడవు కమ్మని చంద్రుడిని శపిస్తాడు. చంద్రుడు శివుని శరణు వేడగా శివుడు చంద్రుడిని ఆదరించి శాప విమోచనం గావిస్తాడు. అది తెలుసుకున్న దక్షుడు శివునిపై ఆగ్రహావేశాలను పెంచుకుంటాడు. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి నిత్యం పరమశివుని పూజిస్తూ ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతుండేది. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహం చేసుకున్నది. దానితో దక్షుడు శివునిపై మరింత ఆగ్రహాన్ని కక్షను పెంచుకుంటాడు. ఓ దక్ష ప్రజాపతి, మా వల్ల ఏదైనా అపరాధం జరిగితే మన్నించండి. మీరు కాదు, దురహంకారి అయిన ఈ శివుడు నా పట్ల అమర్యాదముగా ప్రవర్తించినాడు. దక్ష, మేము లేచి నిలబడి నీకు మర్యాద ఇవ్వలేదని భావించుచుంటివా? దేవా, మీరు నాకు తండ్రి, శ్రీహరి పితామహులు. మీరు కాదు. ఈ శివునికి నేను మామగారిని అయినను లేచి నిలబడి నాకు మర్యాద ఇవ్వకుండా నన్ను అవమానించినాడు. దక్ష, నేను త్రిమూర్తులలో ఒకడిని, నీకన్నా అధికుడిని. నీకు ఈ ప్రజాపతి అధికారం కట్టబెట్టిన నన్ను ఈ విధంగా కోరడం సమంజసం కాదు. ఓ బ్రహ్మర్షులారా, లజ్జాహీనుడైన ఈ శివుడు సత్పురుషుల మర్యాదలను, పేరు ప్రతిష్టలను గంగలో కలిపినాడు. ఈతడు సత్పురుషుని వలె నటించి పవిత్రురాలైన నా కుమార్తె సతీదేవిని వివాహమాడెను. లోక మర్యాదను ఎరుగని ఈతడు శరీరము నిండా అపవిత్రమైన చితాభస్మమును పులుముకొని మెడలో ప్రేతముల పుర్రెలను మాలగా ధరించి శ్మశానముల యందు భూత ప్రేత గణములతో కూడి తిరుగుచుండును. ఆచారహీనుడైన బ్రహ్మదేవుని ప్రేరణచే సాధు స్వభావురాలైన నా కుమార్తెను ఇచ్చి వివాహం చేసి తిని, ఆ విధముగా నాకు అల్లుడైన ఇతడు లేచి నిలబడి నన్ను గౌరవించకపోగా మాటలలోనైనా మర్యాద చూపలేదు. ఇక ఉపేక్షించుట తగదు. దక్ష, శివుడు ఆది మధ్యాంతరహితుడు, సకల లోక పూజనీయుడు, శివదూషణ వినాశనమునకు హేతువు. ఈ శివుడు దేవతలలో అధముడు కనుక దివ్య యజ్ఞముల యందు ఇంద్రాది దేవతలతో పాటు ఆవిర్భాగములు పొందకుండుగాక. ఓ విప్రులారా, ఎవ్వరి ఏడల వేషభావము లేనట్టి పరమదయాలువు అయిన ఆ పరమశివుని వివేకభ్రష్టుడై ఆ దక్షుడు దూషించగా మౌనం వహించిన మీరు నిత్యానిత్య పరిజ్ఞానము లేని అజ్ఞానులగుదురుగాక. కేవలం పొట్ట నింపుకొనుటకే మీ విద్యను తపస్సులను ఆశ్రయింతురుగాక. తుచ్చములైన విశేషకములందు ఆసక్తి గలవాడై భగవంతుడైన పరమశివుని అవమానించిన దక్షుని ముఖము మేకపోతు ముఖముగా మారిపోనుగాక. ఓ ఈ నందీశ్వర, శివభక్తులు వారి అనుయాయులు వేద శాస్త్ర ధర్మములకు విరుద్ధంగా అపమార్గములు పట్టువారు అగుగాక. వారు జటాధారులై శరీరమందు భస్మమును పూసుకొనొచ్చు, అస్థిమాలలను దాల్చుతురుగాక. వేదములను వేద ధర్మములను రక్షించేటి బ్రాహ్మణులను నిందించినందులకు తగిన ఫలితము అనుభవింతురుగాక. పై సంఘటన అనంతరం దక్షుడు పరమేశ్వరుని పట్ల అంతకంతకు ద్వేషభావమును పెంచుకొనుచుండెను. అదే సమయంలో బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ అధిపతిగా దక్షుని అభిషిక్తుని చేసెను. అప్పటి నుండి దక్షుని గర్వము మరింత పెరిగెను. దక్షుడు ఒక మహాయజ్ఞమును సంకల్పించి ఈశ్వరుని తప్ప మిగిలిన దేవతలను, మునీశ్వరులను అందరినీ ఆహ్వానించి వారికి స్వాగత సత్కారములు గావించెను. ఆ యజ్ఞమునకు వెళుతున్న దేవతలు ఆ విషయం ముచ్చటించుకొనుట సతీదేవి చెవుల పడినది.
ప్రభు, మా తండ్రిగారైన దక్ష ప్రజాపతి ఒక యజ్ఞ మహోత్సవమును జరుపుచున్నట్లు విన్నాను. ఈ దేవతలు అందరూ అచటకే వెళ్తున్నట్లు ఉన్నది. ఈ సందర్భమును పురస్కరించుకొని మా అక్కా చెల్లెండ్రు కూడా అచటికి విచ్చేయుదురు. మా మాతృమూర్తిని అక్కా చెల్లెళ్లను చూడవలనని నా మనసు తహతహలాడుచున్నది. మీకు సమ్మతమైనచో మనము కూడా అచటికి వెళ్ళవలనని నా మనసు ఊవిల్లూరుచున్నది. దయచేసి నా ప్రార్థనను మన్నింపు. దేవి, పిలుపు లేకున్నను బంధువుల ఇంటికి వెళ్ళుటలో తప్పు లేదు. కానీ దర్పముతో క్రోధముతో దోషదృష్టి గల వారి చెంతకు వెళ్ళుట సముచితము కాదు. నీ తండ్రి నా పట్ల ద్వేషభావమును కలిగి ఉన్నందువలన నా అర్ధాంగివైన నీ పట్ల కూడా చులకన భావంతో ఉన్నాడు. కావున నీవు ఆ యజ్ఞమునకు వెళ్ళినచో తగినంత గౌరవము దక్కకపోగా పరాభవమే సంభవించును. కావున ఈ ఆలోచనను మానుకొనుము. పుట్టినింటికి వెళ్ళవలనన్న కోరికను అణుచుకోలేక, పతిదేవుని మాటను మీరలేక సతీదేవి మిగుల వ్యాకుల పాటుకు లోనై రోధించసాగెను. చివరకు స్త్రీకి సహజమైన పుట్టింటి మమకారంతో పతిదేవుని ప్రేమను విస్మరించి నందీశ్వరుడు, భృంగి మొదలగు వారితో కూడి యజ్ఞవాటికకు వెడలెను. నారాయణ నారాయణ. స్వాగతం నారదా. ఏమిటి అలా కలియ చూచుచుంటివి? త్రిమూర్తులు కనిపించుట లేదేమిటా అని. నారాయణ నారాయణ. బ్రహ్మ విష్ణుమూర్తి ఆహ్వానం అందినను రాలేదు. రాకున్నా పోనేము. ఇక ఆ శివునకు ఆహ్వానం లేని నిరీశ్వర యజ్ఞం ఇది. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారు చాలు. మహర్షి, అన్నీ తెలిసిన మహానుభావులు మీరు. ఈ నిరీశ్వర యజ్ఞమునకు ఏల సమ్మతించితిరి? శివుడు లేని యజ్ఞమా? ఓ దక్ష ప్రజాపతి, శివుడిని అవమానపరిచి పాపమును మూట కట్టుకొనుచున్నావు. మేము ఈ యజ్ఞములో భాగము పంచుకొన జాలము. ఇప్పుడే ఈ యజ్ఞవాటిక నుండి నిష్క్రమిస్తున్నాము. దక్ష, చింతించకము. ఈ యజ్ఞాన్ని నేను నిర్వహించేదను. తండ్రి, ముల్లోకాలలో పరమేశ్వరుని మించిన వారు ఎవరూ లేరు. సర్వ ప్రాణులయందు దయ కలిగినవాడు, సర్వులకు ప్రియమైనవాడు ఆయన. శివ అను 2 అక్షరాలు ఎంతో పవిత్రమైనవి. ఆ శుభాక్షరములను ఉచ్చరించిన వారి పాపములు అన్నీయూ పటాపంచలగును. బ్రహ్మాది దేవతలు సైతం కొలిచే ఆ శుభంకరుడైన శివుణ్ణి నీవు దూషించుచున్నావు. ఇది మిక్కిలి శోచనీయము. పరమేశ్వరుని దూషించుచున్న అధముడివైన నీ వలన లభించిన శరీరమిది. అట్టిపాడు శరీరము నాకక్కరిలేదు. నీ వలన లభించిన శవప్రాయమగు ఈ శరీరమును ఇప్పుడే పరిత్యజింతును. సతీదేవి ప్రాణత్యాగమును చూచిన పరమేశ్వరుని అనుచరులు ఆగ్రహంతో ఆయుధములతో దక్షుని సంహరించుటకు సన్నద్ధులు కాగా, భృగు మహర్షి మంత్రములను పఠించుచు హోమగుండమునందు ఆహుతులను సమర్పించగా, అందుండి భుభువులు అను పేరుగల తేజోమూర్తులు వెలువడి శివుని అనుచరులను తరుమగా, వారు ప్రాణములు దక్కించుకొనుటకై పలాయనము చిత్తగించిరి.
అతల వితల పాతాళ సప్తకము అతల కుతలమౌ అపశ్రుతి గగన గహన భూపాళి పెఠిల్లున పగిలి పతనమౌ అశనిహతి అజ్జణుదక జణుతాళ తతుల భీభత్స భయానక రసాకృతి తద్ధిమి తత్తహితోద్ధృత భీషణ భైరవ పదోద్ధతి అగ్న హృదయ బడభగ్నులు చిమ్మెను భర్గభాల భీమ భృకుటి దగ్ధ సహచరిణి తలపులు కాదిశనల్లెను తామ్ర జటాజూటి తత్తరిల జలదులు పతిల తరణి తత్తరిల వాతమతిశయిల జదలు ప్రక్కదల యుగాంత వేళ ముహూర్తమో సమస్త సంహారక సన్నద్ధుని కృద్ధుని రుద్రుని వీరభద్ర సుష్యున్ముఖమైన అప్రతిహత పదఘట్టనమో స్వామి, ఏమి నీ ఆజ్ఞ? వీరభద్ర, నీవు నా అంశగా ఉద్భవించిన వాడవు. నా పార్షదులకు అధినాయకుడవై వెంటనే దక్షుని యజ్ఞవాటికకు వెళ్ళి ఆ యజ్ఞమును ధ్వంసమునొచ్చి అతనిని అంతమొందించుము. చిత్తం ప్రభు. వీరభద్రుడు శివునికి ప్రదక్షిణాపూర్వక నమస్కారం ఒనరించి భయంకరమైన సింహనాదం చేసి త్రిశూలమును చేబూని దక్షుని యజ్ఞశాల వైపు పరుగెడుతుండగా పరమేశ్వరుని పార్షదులు ఇతరులు అతడిని అనుసరించిరి. వీరభద్రుని ఆగమనంతో యజ్ఞవాటిక వద్ద చీకట్లు కమ్ముకున్నాయి. విపరీతమైన వేగంతో సుడిగాలి వీయసాగింది. ప్రళయం వచ్చినట్లుగా భావించి అక్కడ ఉన్న వారందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. దక్ష ప్రజాపతి అందరూ చూచుచుండగా ఎట్టి అపరాధము చేయని సతీదేవిని అవమానించెను. అంతేకాకుండా లయకారుడైన పరమేశ్వరుని దూషించెను. ఈ విపరీతములు ఆ పాప ఫలితమే అయ్యుండవచ్చును. ప్రళయకాల సమయమున పరమేశ్వరుడు రౌద్రమూర్తి అయి తాండవ నృత్యము ఒనర్చును. ఆ విధంగా శివునకు కోపము తెప్పించినవాడు బ్రహ్మదేవుడు అయినను శుభమును పొందజాలడు. ఇక దక్షుని విషయము చెప్పతరమా?
దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి దక్షుని యజ్ఞవాటిక వద్ద జరిగిన ఘోరమునంతయు విన్నవించుకొనిరి. నాయనలారా, మీరు యజ్ఞమునందు హవ్యభాగమునకు అర్హుడైన పరమశివునకు హవిస్సును సమర్పింపక తీరని అపరాధమునకు పాల్పడితిరి. యజ్ఞ సమయమునందు దక్షుని దుర్భాషలకు పరమశివుని మనస్సు మిక్కిలి గాయపడినది. పైగా సతీదేవిని దక్షుడు అవమానపరచడం వల్ల ఆ ప్రభువునకు పత్ని వియోగము సంభవించినది. మీరు కైలాసమునకు వెళ్ళి ఆ స్వామిని క్షమాపణ వేడుకొని ప్రసన్నం చేసుకొను. పరమేశ్వర, ఈ సకల చరాచర జగత్తునకు నీవు లయకారుడవు. సమస్త యజ్ఞములు నీ వలననే సంపూర్ణము అగును. కొందరు బుద్ధిహీనుల వలన అసంపూర్తిగా ఆగిపోయిన యజ్ఞమును దయతో నీవు ఉద్ధరింపుము. దక్షుని అనుగ్రహించి పునర్జీవితిని గావింపుము. ఓ బ్రహ్మదేవా, భగవన్మాయకు వశులైన ఆ అజ్ఞానుల అపరాధములకు తగిన శిక్ష విధింపబడినది. దక్షుని శిరస్సునకు మేకపోతు ముఖము అమర్చబడును. దేవతలు ఋషులు పూర్వరూపము నొందెదరుగాక. ధన్యులము ప్రభు, ధన్యులము. దేవతల కోరికపై శివుడు యాగశాలకు వెళ్ళి దక్షుని శిరస్సుకు మేకతలను అతికించగా దక్షుడు నిద్ర నుండి లేచిన వానివలే లేచి కూర్చుని శివునికి నమస్కరించి కుమార్తెను తలుచుకొని కన్నీరు మున్నీరై శివుని క్షమాపణ వేడుకొని యజ్ఞమును నిర్వహించి విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడి ప్రత్యక్షమయ్యారు. నారాయణ క్షీరాబ్ధిసేన నమో నమః, నమో నమః. పరమాత్మ, నీవు చిన్మయుడవు, అద్వితీయుడవు. ఈ యజ్ఞభాగమును స్వీకరించి మమ్ము ధన్యుల చేయుము. ఆశ్రితవత్సల వరదాయక, మా తప్పులను మన్నించి మమ్ము అనుగ్రహింపుము. అచ్యుత, నీ ఈ దివ్యమంగళ రూపము మా మనసులకు నేత్రములకు ఎంతో ఆహ్లాదం కలిగించుచున్నది. అసురులను సంహరించి మమ్ము రక్షింపుము. పరమేశ్వరా, నాకు పతిభిక్ష ప్రసాదించి నన్ను అనుగ్రహించితిరి. ధన్యురాలను స్వామి. శ్రీహరి లక్ష్మీదేవితో కూడి మమ్ము అనుగ్రహింపుము. అందరి ప్రార్థనలను విన్న విష్ణుమూర్తి పరమేశ్వరుడు మందహాసంతో యజ్ఞభాగమును స్వీకరించిరి. సర్వే జన సుఖినో భవంతు. పార్వతీ మనోహరాయ బాలచంద్రశేఖరాయ సర్వలోకవందితాయ శుభమంగళం. భానుకోటి భాస్వరాయ పాలితేందిరేశ్వరాయ దీనలోక బాంధవాయ దివ్యమంగళం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది సామెత. అధికార గర్వంతోనో ధనగర్వంతోనో యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కోల్పోయి పెద్దలను అధికులను తూలనాడుట, వారి ఎడ అమర్యాదగా ప్రవర్తించుట శ్రేయస్కరం కాదు. అలా చేసిన వారు తగిన శిక్షను అనుభవించక తప్పదు అని ఈ దక్షయజ్ఞం అను నాటకం ద్వారా తెలుసుకున్నారు కదా. కాబట్టి పెద్దలను గౌరవించుట, వారి పట్ల మర్యాదగా ప్రవర్తించుట, సంస్కారం కలిగి ఉండుట అన్నవి మనం ఈ నాటకం ద్వారా గ్రహించవలసిన విషయాలు. ధన్యవాదాలు.